ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 12వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించింది రెస్క్యూ సిబ్బంది. డ్రమ్స్ అమర్చి కన్వేయర్ బెల్ట్ ద్వారా డీసిల్టింగ్ చేస్తున్నారు. టీబీఎం మిషన్ ముందు భాగంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టీబీఎం క్యాబిన్లో మరో 4 కోసం గాలిస్తున్నారు సిబ్బంది. టీబీఎం ముందు భాగంలో 2 ఇంజనీర్లు 2 ఆపరేటర్లు ఉన్నట్టు భావిస్తున్నారు అధికారులు. టీబీఎం వెనుక భాగంలో మార్కింగ్ చేసిన పార్ట్ ఏలో 8 మీటర్ల మేర తవ్వినా ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఐరన్ పార్టికల్స్ మాత్రమే లభ్యమవడంతో పార్ట్ బి పై ఫోకస్ పెట్టారు. టన్నెల్ పై భాగం నుంచి స్లైడింగ్ జరగడం లేదని అధికారులు నిర్ధారించారు. ఆర్మీ బోబ్ క్యాట్, హైడ్రా జేసీబీ సహాయంతో తవ్వకాలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 12వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించింది రెస్క్యూ సిబ్బంది. డ్రమ్స్ అమర్చి కన్వేయర్ బెల్ట్ ద్వారా డీసిల్టింగ్ చేస్తున్నారు. టీబీఎం మిషన్ ముందు భాగంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. టీబీఎం క్యాబిన్లో మరో 4 కోసం గాలిస్తున్నారు సిబ్బంది. టీబీఎం ముందు భాగంలో 2 ఇంజనీర్లు 2 ఆపరేటర్లు ఉన్నట్టు భావిస్తున్నారు అధికారులు. టీబీఎం వెనుక భాగంలో మార్కింగ్ చేసిన పార్ట్ ఏలో 8 మీటర్ల మేర తవ్వినా ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఐరన్ పార్టికల్స్ మాత్రమే లభ్యమవడంతో పార్ట్ బి పై ఫోకస్ పెట్టారు. టన్నెల్ పై భాగం నుంచి స్లైడింగ్ జరగడం లేదని అధికారులు నిర్ధారించారు. ఆర్మీ బోబ్ క్యాట్, హైడ్రా జేసీబీ సహాయంతో తవ్వకాలు చేస్తున్నారు.